సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో సొసైటీకి చెందిన భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాలనీ సభ్యుడు గుండాల ముఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ సొసైటీ టెంపుల్ కమిటీ ప్రతినిధులుగా ఉన్నవారే తమ సొంత కుటుంబ సభ్యులు పాఠశాల వ్యాపారాల కోసం కోట్లాది రూపాయల విలువైన ల్యాండ్ లో లీజుకు ఇచ్చుకున్నారు. 2018-19 కాలంలో ఇక్కడ ఎస్పీఎస్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ నిర్వహణ కోసం విద్యుత్ నగర్ సొసైటీ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదంటూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ సమయంలో సొసైటీ ప్రెసిడెంట్ గా పి బాలయ్య, జనరల్ సెక్రటరీగా కేసారం యాదగిరిలు ఉన్నారు. ఈ ఎస్పీఎస్ స్కూల్ యజమానికి కేసారం యాదగిరి కుమారుడైన కేసారం శ్రీధర్ తండ్రి ఒకవైపు సొసైటీ సెక్రటరీగా, మరోవైపు టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉంటూ తన కుమారుడి పాఠశాల, ప్రైవేటు వ్యాపారాల ప్రయోజనాల కోసం దేవాలయ స్థలాన్ని ఓపెన్ స్పేస్ ను అడ్డగోలుగా లీజుకు కట్టబెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. మన ఇది న్యూ ఎంఐజీ కాలనీ. ఈ కాలనీ కాలనీ మొత్తం బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, రిటైర్డ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం కాలనీ మొత్తం. 1999లో ఈ కాలనీ స్టార్ట్ కావడం జరిగింది. ఇది కాలనీ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కోసము బిహెచ్ఎల్ కంపెనీ ఇవ్వడం జరిగింది. 2001లో సొసైటీ ఫామ్ అయింది. ఆ సొసైటీలో డైరెక్టర్స్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ కాలనీ వెల్ఫేర్ కోసం చాలా పనులు చేయడం జరిగింది. అప్పుడున్న అవసరాల కొరకు అప్పట్లో మెయింటెనెన్స్ ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ పెట్టడం జరిగింది. అది 2010 ఇయర్లో అది 120-130 రూపీస్ చేయడం జరిగింది. ఆ 2013 ఇయర్లో 270 రూపీస్ చేయడం జరిగింది. 150 రూపీస్ వచ్చేసి సొసైటీ మెయింటెనెన్స్, 120 రూపీస్ వచ్చేసి వాటర్ బిల్. సో 2014 తర్వాత మన కాలనీలో గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అయినాక ఒక టీఆర్ఎస్ సర్పంచ్ రూలింగ్లోకి రావడం జరిగింది. ఆ కాలంలో నేను ఒక బిహెచ్ఎల్ ఎంప్లాయీ గ్రాండ్ సన్ని. మా ఇంటి దగ్గర చెట్టు కానీ, డ్రైనేజ్ సమస్యలు, ఇంటి దగ్గర ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మేము సొసైటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక బుక్ ఉండేటిది, గ్రీవియన్స్ బుక్ ఉండేటిది. అక్కడ మేము బుక్లో రాస్తే మా ప్రాబ్లం రాస్తే మాకు 1 or 2 డేస్లో సాల్వ్ అయిపోయేది. ఆ ఉన్నన్ని రోజులు బాగుండేది. ఎప్పుడైతే 2019లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయ్యింది. మున్సిపల్ అయిన తర్వాత మా సొసైటీ, విద్యుత్ నగర్ సొసైటీ ప్రెసిడెంట్, డైరెక్టర్లు వీళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ సొసైటీ మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఈ సొసైటీని మొత్తం మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీ డైరెక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ మనుషులు. అప్పుడు 270 రూపాయలు ఉన్న సొసైటీ మెయింటెనెన్స్ని మొత్తం 50 రూపీస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 50 రూపాయలకి చేయడం జరిగింది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ కాలనీ నాశనం కానికే ఫస్ట్ స్టెప్. 2019 ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ స్టెప్ ఇదే. దీనివల్ల ఏమైందంటే అప్పుడు బిహెచ్ఎల్ ఎంప్లాయీలకు ఏమైంది, 270 రూపాయలది 50 రూపాయలు చేయగానే అందరూ ఆనందపడ్డారు, మాకు భారం తగ్గించారని. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మాకు అది బిహెచ్ఎల్ ఎంప్లాయీలకు అర్థమైంది. అప్పుడున్న మెయింటెనెన్స్ స్టాఫ్ మొత్తము 2000 నుంచి 2019 వరకు ఎవరైతే మెయింటెనెన్స్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి మున్సిపల్ చైర్మన్, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏది మన తెల్లాపూర్ మున్సిపల్ కాంట్రాక్ట్లో పెట్టి వీళ్ళందరినీ కొత్త వాళ్ళని పెట్టి వాళ్ళకి నెలకి 12 నుంచి 15,000 ఇప్పించడం జరిగింది. ఎప్పుడైతే ఈ 50 రూపాయలు మన సొసైటీ మెయింటెనెన్స్కి 50 రూపాయలు చేయడం జరిగిందో సొసైటీ ఫండ్ మొత్తం ఖాళీ అయిపోయింది. దాని తర్వాత సొసైటీ డైరెక్టరు, ప్రెసిడెంట్లు ఏది చెప్పినా సొసైటీ వర్కర్లు వినలేరు. ఎందుకంటే వీళ్ళు పైసలు ఇచ్చడం కాదు. ఇంకోటి మున్సిపల్ వీళ్ళు ఎట్లా చేసారంటే ఒకటి ఈ సిస్టమ్ని మొత్తము సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ అంటే ఇంటి పక్కన చెట్టు కానీ, చిన్న డ్రైనేజ్ సమస్య ఏది ఉన్నా డైరెక్ట్ వాళ్ళకి లీడర్లకే ఫోన్ పోయేటట్టు సెంట్రలైజ్ చేసేసారు. సొసైటీని మొత్తం డమ్మీ చేసేసారు. 2021లో కొత్త సొసైటీ ఫామ్ అయింది. సొసైటీ ఫామ్ అయినాక అక్కడ ఉన్న చాలా సమస్యల గురించి, పాత సొసైటీ గురించి కొత్త సొసైటీ వాళ్ళు చాలా సమస్యలు బయటికి తీసుకొచ్చారు.
బట్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఈ లీడర్ల వల్ల ఆ సొసైటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ మిగిలిన డైరెక్టర్లు అందరూ కాంప్రమైజ్ అయ్యారు. అండ్ ఇంకోటి